సో దీని గురించి మనం మాట్లాడదాం. గతంలోనే సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్‌గా మార్గదర్శకాలు ఇచ్చింది. వీధి కుక్కల పట్ల ఏ విధంగా వ్యవహరించాలని. మరి ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవట్లేదు? మాట్లాడదాం దీని గురించి. లైవ్ కాల్‌లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ ప్రసన్న గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తేనండి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా క్లియర్‌గా ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే చాలా క్లియర్‌గా, సీరియస్‌గా కూడా చెప్పింది. ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, ముఖ్యంగా అధికార యంత్రాంగానికి అసలు ఏ విధంగా వీధి కుక్కల పట్ల వ్యవహరించాలి. గతంలో చాలా కేసులు ఉన్నాయి. హైదరాబాద్ అంబర్పేటలోనే 3 ఏళ్ల బాలుడిని చంపేసాయి మేడం. కరిచి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇవి రిపీటెడ్‌గా జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడెన్స్‌ని ఎందుకని పాటించట్లేదు? ఎలా చూస్తారు ఈ కేసుని? ఎవరికైతే లవ్ ఉందో ఎనిమల్స్ మీద, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎవరి మీద దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి లవ్ లేదు ఎనిమల్స్ మీద. వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కాదు. వాళ్ళకి మొత్తం కూడా క్రూరమైన గుణం ఉంది అన్నట్టు, వీళ్ళు మంచివాళ్ళు. ఎవరైతే ఎనిమల్స్‌ని దగ్గర తీస్తున్నారో, అంటే స్ట్రే డాగ్స్ గురించి నేను చెప్తున్నా. ఇది పెట్ అంటే ఇంట్లో పెంచుకునే వాటి గురించి దట్ ఈస్ డిఫరెంట్. ఇంట్లో పెంచుకోవడం అనేది వేరు. స్ట్రే డాగ్స్ గురించి వీళ్ళు బయటకి పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తప్పొస్తుందనేది చూడండి. ఓపెన్ ప్లాట్స్ ఒక లైన్‌లో అక్కడ వీటి ఒక ముందు అక్కడ ఒక షెల్టర్ లాగా ఏర్పడుతున్నాయి. ఓపెన్ ప్లాట్స్. ఆ ఓపెన్ ప్లాట్స్ అనే దానికి కాంపౌండ్ వాల్ గానీ, ఎట్లాంటిది గానీ పెట్టుకోరు వీళ్ళు. ఆ లైన్ ఉంటుంది. ఆ లైన్‌లో ఏమైతుందంటే కొన్నేమో లైక్ స్లమ్ ఏరియాసే తీసుకోండి. లేదంటే కొద్దిగా కొద్దిగా డెవలప్ అయిన ప్లేస్‌లే తీసుకోండి. తిన్నవి తీసుకొచ్చేసి అంటే మిగిలిన ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో రోడ్డు మీద త్రో చేస్తారు. అంటే తినగానే ఏదైతే మిగులుతుందో డస్ట్‌బిన్ లేకుండా తీసుకొచ్చి బయటేస్తారు. అది తినడానికి వాటికొక సఫిషియంట్ ప్లేస్ ఒకటొచ్చింది. ఫుడ్ అనేది వచ్చేసింది. ఫుడ్ వచ్చింది. ఇంకేం లేదు. ఈ రెండిటిని గూడా ఒకటే కాలనీలో ఉన్న వాళ్ళే గాని అంటే చూడండి, ఈ లైన్‌లో ఉన్న కుక్కలు ఇంకో లైన్‌లోకి పోవు. వాటికి మంచి గ్యాంగ్ లీడర్స్ పెట్టుకున్నారు వాళ్ళు గూడా. ఒక లైన్‌లో ఉంటారు. ఇంకొక లైన్‌లో పోవు. ఆ కుక్కలు ఇక్కడికి రావు. ఈ కుక్కలు అక్కడ రావు. మళ్ళీ ఈ లైన్‌లో ఉన్న వాళ్ళు మా లైన్ మంచిగా పెట్టుకోవాలి. మేము కుక్కల్ని ప్రొటెక్ట్ చేస్తాం. మా పిల్లలు పొద్దున ఇక్కడ ఆడుకుంటుంటారు. మేము అంటే మా పిల్లలకి అయ్యేంత వరకు నాకు సంబంధం లేదు కుక్కలది. ఎవరేం చేసుకున్నా ఏం కాదు. ఒకవేళ ఇంకా ఇదే పర్సన్స్ రీసెంట్‌గా జడ్జిమెంట్ వచ్చినాక చాలామంది ఫీడ్ చేస్తుంటే ఇంక్లూడింగ్ నేను గూడా. ఇంట్లో ఒక డాగ్ ఉంది నాకు గూడా. అయినా గాని నేను బయట ఫీడ్ చేస్తున్నప్పుడు నేను అబ్జెక్ట్ చేస్తున్నా 100%. బికాజ్ నా దగ్గరకి ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి. స్ట్రీట్ డాగ్స్ వచ్చి మేడం ఇట్లా కరిచాయి. మేము పోలీస్ స్టేషన్‌కి పోతున్నాము అంటే పోలీస్ హెల్ప్‌లెస్ ఉన్నారు ఈ విషయంలో.